చేసుకుని చక్కగా ఈ పరమాత్మ యొక్క ఆ శక్తిని ఆ స్వరూపం దగ్గరికి చేర్చడమే ఈ యొక్క దివ్య కళ్యాణం కాబట్టి మనందరము కూడా స్వామి వార్ల అమ్మవారి యొక్క కళ్యాణానికి కొద్దిగా అర్ధరాత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కళ్యాణం దగ్గర భావన చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా గమనించి చక్కగా అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణాలకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. మంగళం మహత్శ్రీ. ఆగండి ఇంతకీ మీ అందరూ మీరు నిర్ణయించడమేనా? మా నిర్ణయమే లేదా దీంతోనూ? అయ్యో లేదండి, మీరు ఇక్కడికి వచ్చి ఆగినప్పుడే కాదు. ఒక 10 సార్లు అమ్మాయి మీ అందరూ మీరే ఒప్పుకుంటారు, మా అబ్బాయి ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన పని లేదా? ఇప్పుడు ఇదిగో ఇందాకే ఇక్కడ అమ్మవారిని చూసి 10 సార్లు బండిని ఇటుపక్కకి తిప్పి అమ్మవారిని చూస్తూ అక్కడ ఆగిపోయారు. మీరు మాకంటే ముందు వెళ్ళారు, మరి ఎందుకు ఎదురొచ్చారు? మాకు మేము ఈ ఊర్లోనే ఉంటున్నామయ్యా, మేము ఇక్కడే ఉంటున్నాం. మా అమ్మవారులు తీసుకుని వస్తున్నాం, మీరే మేళాలతో వచ్చారు ఇక్కడికి. వేణుగోపాల స్వామి దేవస్థానం అంటారు కానీ దాన్ని ఏమి రుక్మిణీ సత్యభామ అనరు. ఎక్కడన్నా కానీ మోపర్లో నారాయణ అంటే వేణుగోపాల స్వామి దేవస్థానం. అయితే మీరు అదే చెప్తున్నారు. అందుకనే మీకు మిమ్మల్ని పెంచడం కోసం మేము ఎన్నిసార్లు తగ్గిపోతున్నామో మీకు తెలియట్లా. గమనిస్తున్నారా మీరందరూ? అసలు ఇక్కడి నుంచి మేమేం పెంచట్లేదు కానీ అంతకీ మీకైతే మీకు ఒప్పుకున్నట్టేనమాట. మీరు ఇంతకీ ఏం చేస్తామండి? వీళ్ళందరూ కూడా కోరిక మేరకు వీళ్ళందరినీ ఒప్పించడం కోసం వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆయన చాలా మంచోడు అంటండి, కనుక్కొని వచ్చామని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్పారు. కాబట్టి ఏదో మెచ్చాడంటున్నారు కదా అని చెప్పేసి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేగాని నీకు మాత్రం ఇష్టం లేదనమాట. ఎవరికి కూడా పూర్తిగా చూసాను. చాలా అనుమానాలు ఉన్నాయి. నా అనుమానాలన్నీ ఇక్కడ చెబితే అర్ధరాత్రి తెల్లవారు 4 అవుతుంది. ఎందుకంటారు చెప్పండి? ఇప్పుడు ఇంతకీ నీ ఇష్టమేనా దీనికి? అయ్యో ఇష్టమనే 10 సార్లు చెప్తున్నావు, మీకే అర్థం కావట్లేదు. వాళ్ళ గోత్రం చెప్పమనండి మరి. అయ్యో చెప్పి ఉన్నాం కదా స్వామి, భార్గవ గోత్రం అని.